వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణ రాష్ట్రం అప్పులతో అధోగతి పాలైందా, లేదంటే అప్పులతో ఆదాయాన్ని సమకూర్చుకొని ఆస్తులను కూడగట్టుకుందా? తెలంగాణలో గత 10 ఏళ్లుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏం జరిగింది? అసెంబ్లీలో ఇప్పుడు ఇదే అధికార విపక్ష పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం. అసెంబ్లీ వేదికగా అటు ప్రభుత్వం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. గత 10 ఏళ్లుగా 6,71,000 కోట్ల అప్పులు చేసింది ప్రభుత్వం. దాంతో దివాలా తీసింది రాష్ట్రం. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉందంటూ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు అంటూ ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఇంతకు ఆస్తులు సృష్టించారా, అప్పుల పాలైందా, ఏం జరిగింది? తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ప్రస్తుత ఆర్థిక మంత్రి, గత ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఒక అంకెల గ్యారెడ్తోని ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బురద జల్లాలే, లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తా ఉంది అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా, ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలు తేల్చి చెప్తా ఉంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని, ప్రతిపత్తిని, భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష. అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారాన్ని చేస్తే దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రాకుండా పోతాయి, రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చే 3% రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్. రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. విందాం మనం. మాజీ ఆర్థిక మంత్రి చెప్పిన వెర్షన్, ప్రస్తుత ఆర్థిక మంత్రి చెప్పిన వెర్షన్. అంటే రాష్ట్రాన్ని దివాలా దీపించారు, జీతాలు కూడా ఉద్యోగులకు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ ప్రస్తుత ఆర్థిక మంత్రి చెప్తున్నారు. గత ఆర్థిక మంత్రి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా బదనాం చేయొద్దు, దివాలా తీసామనే ఒక ఇండికేషన్ బయటకు వెళ్తే అది మంచిది కాదు రాష్ట్రానికి. అభివృద్ధి పథంలో ఉంది రాష్ట్రం, చాలా పెద్ద ఎత్తున ఆస్తులు కూడగొట్టాం, చాలా సంస్థలు నివేదికలు కూడా ఇచ్చాయి అని మాజీ ఆర్థిక మంత్రి చెప్తున్నారు. వీళ్ళిద్దరూ అసెంబ్లీ వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు ఉదయం నుంచి. ఏంటి, మీరు ఒక ఆర్థిక రంగ నిపుణుడిగా చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల పాలై అధోగతి పాలైందా, లేదంటే అప్పులతో అభివృద్ధి పథంలో ఉందా? మీరేమనుకుంటున్నారు? అంటే ఒకటి సార్, బట్టి విక్రమార్క గారు చెప్పేదానిలో ఏంటంటే వేస్ అండ్ మీన్స్కి వెళ్ళి, అంటే అప్పటికప్పుడు గడవని పరిస్థితి ఏర్పడింది, తక్షణం కూడా గడవని స్థితిలో రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి వేస్ అండ్ మీన్స్లో ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకునే అప్పుల్లాగా తెచ్చుకుంటున్నాం, రోజువారీ అప్పుల మీద బతుకుతుంది రాష్ట్రం అని ఒక చిత్రాన్ని క్రియేట్ చేశారు. అది 100% నిజం కాదు. ఎందుకంటే అప్పుల పాలైన తర్వాత జరుగుతున్న పరిణామం ఇదనేది. నిజానికి ఇక్కడ ఫోర్బ్స్ పత్రిక, భారతదేశంలో ఏ పత్రికని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పత్రికలను కూడా కాకుండా ఫోర్బ్స్ పత్రిక ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 24, అంటే ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి, రేపు మార్చి 31కి ముగుస్తుంది కదా, అవును, ముగిసే నాటికి ఏ రాష్ట్రం తాలూకు జిఎస్డిపి ప్లస్ డెట్, అంటే ఆదాయం ఎంత ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రంలో సృష్టించబడుతున్న సంపద ఎంత, ఆ రాష్ట్రం అప్పు ఎంత. ఎందుకంటే సంపద అప్పు కలిసి చూసేది ఎందుకంటే మనం అప్పు చేయాలంటే మన స్తోమత బట్టే అప్పు చేయగలం, స్తోమతను మించి అప్పు చేయలేం. ఒక రాష్ట్రం 1,00,000 కోట్లు ఎక్కువ అప్పు తెచ్చుకుందంటే ఆ రాష్ట్రానికి అంత స్తోమత ఉంటే అంత అప్పు చేయొచ్చు రెండో రాష్ట్రం కంటే.
దాని ప్రకారం జిఎస్డిపి డెట్ పోలిస్తే తెలంగాణది రేపు మార్చి 31తో ముగిసే ఫైనాన్షియల్ ఇయర్ 24లో కింద నుంచి 6వ స్థానం. అంటే మెరుగ్గా ఉంది. ఓకే, అత్యంత మెరుగ్గా ఉన్న స్థానం నుంచి 6. దేశంలో 31 రాష్ట్రాల దాకా ఉన్నాయి సుమారు. దానిలో ఎంత తెలంగాణది 23.8% ఉంటుంది జిఎస్డిపి టు డెట్. జిఎస్డిపి అంటే 100 రూపాయల ఆదాయం ఉంటే అప్పు 23 రూపాయల చిల్లర ఉంటుంది. మరి పైనున్న రాష్ట్రాలు చూసుకుంటే ఉదాహరణ చూద్దాం, 53%తో అరుణాచల్ ప్రదేశ్ ఉంది ఆ పైన, రేపు మార్చి 31తో ముగిసేది. పంజాబ్ 46 రూపాయల 80 పైసలతో అక్కడ ఉంది. తర్వాత నాగాలాండ్ 4. అంటే ఇన్ని రాష్ట్రాలు ఇవన్నీ అయిన తర్వాత ఎక్కడో కిందలో ఒడిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆ పైన తెలంగాణ. మిగతా రాష్ట్రాలన్నీ ఆ పైనే ఉన్నాయి అప్పుల్లో. కాబట్టి దీన్ని బట్టి తెలంగాణ అప్పులేమి కొంప మునిగిపోయే అప్పులు కావు. దాని ఆదాయానికి దాని అప్పులకి మ్యాచ్ చేసి చూస్తే దేశంలోని అనేక రాష్ట్రాల కంటే, మెజారిటీ రాష్ట్రాల కంటే తెలంగాణ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ వేస్ అండ్ మీన్స్ దగ్గర అప్పులు తెచ్చుకుని బతకాల్సి వస్తుందంటే బహుశా ఏమిటంటే ఎన్నికల సీజన్లో ఎన్నికల మూడ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖజానా నుంచి మొత్తం ఖర్చు పెట్టి ఉంటుంది. ఎందుకంటే గెలవాలని కోరుకుంటారు. కేసీఆర్ గారు స్వయంగానే చెప్పారు, మేమేమి ఆహోబిలం మఠం కాదు, రాజకీయ పార్టీ గెలవాలని కోరుకుంటామనేది దాని సారాంశం. కాబట్టి గెలవాలని కోరుకునే ఉద్దేశం. జనరల్ గా పాపారావు గారు ఎప్పుడు ఎలక్షన్ ఉన్నా ఆ ఇయర్ లో, ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ముందే ఖర్చు చేసేస్తుంటారు. జనరల్ గా ప్రజల మెప్పు పొందాలని ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అది జరిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వేస్ అండ్ మీన్స్ కు వాళ్ళు వెళ్తే మీరు అది బహుశా ఈ నెల చివరి దాకి చాలా తాత్కాలికమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఎస్ఓటీఆర్ ఇంకో గణాంకం. ఎస్ఓటీఆర్ అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. అది కూడా చాలా ఎక్కువగా, అది చాలా బ్రహ్మాండంగా 84 రూపాయల పైన ఉంది. అంటే 100 రూపాయలు తెలంగాణ రోజు ఆదాయం ఉంటే దానిలో 16 రూపాయలు మాత్రం 16 రూపాయల లోపే కేంద్రం నుంచి రావాలి మీకు. మిగతా మొత్తం ఇక్కడే జనరేట్ అవుతుంది సార్. మీకు వ్యాట్ ద్వారా కానీ, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా కానీ తెలంగాణలో స్వయంగా తెలంగాణ రాష్ట్రం సృష్టించుకుంటున్నటువంటి ఆదాయం 84 రూపాయలు 100 రూపాయల్లో. కేంద్రం నుంచి వచ్చేది 16 రూపాయలే. అందుకనే కేంద్రంతో ఘర్షణ కూడా మొన్నటిదాకా పడగలిగిందంటే తెలంగాణ, ఎందుకంటే 16 రూపాయలు అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి కేంద్రం 84 రూపాయలు ఇక్కడే జనరేట్ అవుతున్నాయి దీనికి. కాబట్టి రేపు నెల ముగిసేసరికి మీ ఆదాయం వస్తుంది కదా, మళ్ళీ ఆటోమేటిక్ కొత్త ఆదాయం మళ్ళీ వస్తుంది కదా. ఈ సైకిల్ నడుస్తుంటుంది. కాబట్టి ఆ ఎస్ఓటీఆర్ ఆదాయం పోయేది కాదు, మీకు వచ్చేది. కాబట్టి ఇప్పుడు తాత్కాలికమైన దాన్ని మీరు ఇప్పుడు తాత్కాలికంగా ఈ 10 రోజులు వారం రోజులు దాన్ని చెబుతున్నారంటే మీరు వాట్ ఫర్ జీతాలు ఇచ్చే స్థితి కూడా లేదనే మాట వాడుతున్నారు ఆయన. అంటే రేపు మీరు కూడా జీతాలు లేట్ చేయదలుచుకున్నారా? ఇంతకుముందు మీ ఆరోపణ హరీష్ రావు గారు కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పడం ద్వారా మీరు ఇచ్చిన గ్యారంటీలు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఏం చేయలేం అని చేతులు ఎత్తేసే ప్రయత్నం అని హరీష్ రావు అంటారు. అదేమో కూర్చున్న కొమ్మని నరుకున్న మాట కూడా వచ్చింది అక్కడ. కూర్చున్న కొమ్మని నరుకున్నట్టు ఇంత ఇప్పుడు ఇదంతా నెగటివ్ పోర్ట్రేయల్ మీరు చేసుకుంటే రేపు పెట్టుబడిదారులు రావడానికి కానివ్వండి, దివాలా తీశాడు కాబట్టి అప్పులు కూడా రావు. ఒకవేళ కావాలంటే మీకు మీరంటే అంటే ఇది దిస్ నాట్ ఎ గుడ్ వే. దీన్ని ఇలా చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, జనానికి నష్టం, మీకు కూడా నష్టమే, మా ప్రజల్లో పలుకుబడిపోద్ది. కాబట్టి మీ 6 గ్యారంటీలు మీరు అమలు చేసేదానికి ఏ ఢోకా ఉండదు. రేపు పొద్దున మామూలుగా మళ్ళీ రేపు December 31 ఆదాయం అనేది రికరింగ్ సర్కిల్లో వస్తానే ఉంటుంది. కాబట్టి నేను తొందరపడి వైట్ పేపర్ పేరుతో ఇది చేసుకునేది అనేది ఇది నష్టదాయకం. ఎందుకంటే ఎస్ఓటీఆర్ అనేది ఇక్కడ ఆదాయం, మీరు కేంద్రం నుంచి అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పటికి ఇలా ఉంది పరిస్థితి, ఎప్పుడు వస్తుందో అగమ్య గోచరం ఉండొచ్చు. కానీ ఎస్ఓటీఆర్ ఇంత ఉన్నప్పుడు మీకు మీ ఆదాయం మీకే ఉన్నప్పుడు ఎవరో ఇచ్చేది కాదు, అది మీకు వస్తుంది. పాపారావు గారు, ఈ శ్వేతపత్రం దాదాపు 42 పేజీలతో చేశారు వీళ్ళు. 42 పేజీల శ్వేతపత్రం రిలీజ్ చేసింది ప్రభుత్వం. అందులో కొన్ని ఇంపార్టెంట్ గ్రాఫిక్స్ ఇచ్చారు వాళ్ళు. వాటిని మనం ఒకసారి చూద్దాం స్క్రీన్ పైన, తర్వాత డిబేట్లోకి వెళ్దాం. పీసీఆర్ బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయం ఒకటి ఇచ్చారండి ఫిగర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014-15 నుంచి బడ్జెట్ అంచనా 1,00,000 కోట్లు, 62,000 కోట్లు ఖర్చు చేసినట్టు, అంటే 61.9% చేసినట్టు అట్లా ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత 2022-23కు 80%, దాదాపు 2,56,000 కోట్లు బడ్జెట్ అంచనా, 2,04,000 అంటే 80% ఖర్చు చేసినట్లు చూపిస్తున్నారు. వాళ్ళ లెక్క ఏంటంటే నాకు అర్థమైంది. వాళ్ళ లెక్క ఏంటంటే బడ్జెట్ అంచనా కంటే ఒక 20% మీరు తక్కువే ఖర్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే అది మెరుగవుతుందా లేదా అనేది కూడా ఒకటి చూడాలి. తక్కువ ఖర్చు పెడుతున్నారు, దాని వరకు పాయింట్అవుట్ చేయండి. ఓకే, అంటే బడ్జెట్ అంచనాలు కొంచెం పైన ఉంటున్నాయి, వాస్తవ వ్యయం తక్కువ ఉంటుంది. కానీ మీరు చూసుకుంటే తెలంగాణ వచ్చిన కొత్తలో బడ్జెట్ అంచనాల కంటే ఖర్చు 40% దాకా తక్కువ ఉంది. 40% గ్యాప్ ఉంది. మీరు బడ్జెట్ అంచనాలు కంటే కూడా
యాక్చువల్ ఖర్చు ఒక 40 రూపాయలు 100 రూపాయలు అంచనా వేసుకుంటే అంటే అక్కడ కూడా పాపారావు గారు ఒక ఇయర్ వేరియేషన్ ఉంది మనం చూస్తుంటే 61% ఉంది 93% కూడా ఉంది ఒక సంవత్సరం 93 ఉంది మరి ఇప్పుడు లేటెస్ట్ ఇయర్ కొంచెం తగ్గింది లేటెస్ట్ ఇది అంటే పెరుగుతుంది తగ్గుతుంది అది తగ్గుతుంది కానీ ఓవరాల్ ట్రెండ్ పెరగటమే అవును ఓవరాల్ ట్రెండ్ 82% దట్ వీ హావ్ టు అప్రిషియేట్ అండ్ పాయింట్ అవుట్ నో ప్రాబ్లం పాయింట్ అవుట్ చేస్తే తప్పు కాదు 20% ఇంకా గ్యాప్ ఉంది లేకపోతే 7% ఒకసారి 18% ఆల్మోస్ట్ ఒకసారి 93% వచ్చినప్పుడు 97 కూడా వచ్చింది ఒకసారి 97 కూడా గ్యాప్ 3%. అంటే మీరు లాస్ట్ ఇప్పుడు ఈ ఇయర్ ని తీసుకొని మాట్లాడుతున్నారు చాలా ఏంటంటే మీకు అనుకూలమైన గణాంకాలు ఎంచుకున్నారు అంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంపారిటివ్లీ పాపారావు గారు 2021-22 79 22-23 79 ఓవరాల్ చూసుకున్నప్పుడు 82 వచ్చింది అది కూడా ఓవరాల్ 10 ఏళ్ళది వచ్చింది ప్లస్ కోవిడ్ టైం తగ్గింది కోవిడ్ టైంలో మీకు 2021-22 తగ్గిందంటే 2020-21 లో కోవిడ్ టైం అది అందుకని ఆ 2 సంవత్సరాలు తగ్గటం మీకు ఆశ్చర్యం కాదు 2020 ఆ కోవిడ్ ఎఫెక్ట్ అంతా ఉంది అంటే ఓవరాల్ గా ఈ ఫిగర్ తగ్గడానికి వైట్ పేపర్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా వైట్ పేపర్ అంటే స్టాటిక్ గా మీరు ఆ చివరి ఫిగర్ ఒకటి తీసుకొని మాట్లాడటం కాదు కదా అది ఓవరాల్ ట్రెండ్ గ్రోయింగ్ ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ ఓవరాల్ ట్రెండ్ నెగటివ్ ఉండి 2014-15 కంటే ఇప్పుడు తక్కువ ఖర్చు పెడతంటే యూ కెన్ పాయింట్ ఎక్కువ ఉంది అది ఓవరాల్ పాజిటివ్ ట్రెండ్ ఉందని చెప్తానే ఇంకా గ్యాప్ ఉందని చెప్పడం మంచిది వైట్ పేపర్ నెక్స్ట్ పీసీఆర్ రైట్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటిదాన్ని కూడా కంపేర్ చేశారు 2004-5 మధ్య 89 ఆల్మోస్ట్ 80 89 92 అదే రేంజ్లో ఉంది 80కి వచ్చింది 89కి 80కి వచ్చింది నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళు 2009-10 అది 87% ఉంది అప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు 87 ఉంది 97 ఎప్పుడు రీచ్ అవ్వాలి అక్కడ 97 కూడా రీచ్ 97 కూడా రీచ్ అంటే ఓవరాల్ ట్రెండ్ ఇదే ఉంది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ట్రెండ్ అదే ట్రెండ్ కొనసాగుతుంది కాకపోతే ఏంటంటే పర్సెంటేజ్ లెక్కలో మీకేంటి ఓవరాల్ ఆ రోజు బడ్జెట్ తక్కువ ఈ రోజు బడ్జెట్ స్థాయి పెరిగింది కాబట్టి ఖర్చు కూడా పెరిగింది కానీ ఖర్చు పెరిగినా కానీ అంచనా వేసిన ఖర్చు జరగల ఓవరాల్ అంచనా వేసిన స్థాయిలో ఖర్చు జరగకపోయినా ఓవరాల్ గా అప్పటికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ ట్రెండ్ చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనుకోవచ్చు ఫైనాన్షియల్ గా ఈ ట్రెండ్ బట్టి చెప్పలేము ఎందుకంటే పర్సెంటేజ్లు కదా కాకపోతే ఒకటి చెప్పొచ్చు బడ్జెట్ స్థాయి అప్పుడు అప్పుడు వేసినప్పుడు బడ్జెట్ ఎంత అంటే వాస్తవ వ్యయం 2000 వాస్తవ వ్యయం చెప్తాను పోనీ ఇక్కడ నా దగ్గర ఉన్న ఇమీడియట్ డేటా 51,000 బడ్జెట్ అంచనా 2014-15లో 2004-5 నేను చెప్పేది 51,000 ఉంది బడ్జెట్ అంచనా 45,000 కోట్లు ఖర్చు పెట్టారు 14 నుంచి తీసుకుంటే 14th మరి ఇంకా అంత వెనక్కి పోకుండా బడ్జెట్ పెరిగింది ఇక్కడ నుంచి తీసుకుంటే మీకు 1,61,000 1,61,000 ఖర్చు చేశారు 80,000 గ్యాప్ అది గ్యాప్ ఎప్పుడు ఉంది సార్ ఈ 20% 15% గ్యాప్ ఎప్పుడు ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కొంత పీక్స్ కొంచెం పెరిగింది 97%కి వెళ్ళటం అనేది ఒక దఫా అయినా కొంత పీక్ కోవిడ్ కాలాన్ని మళ్ళీ మనం ఇగ్నోర్ చేయలేము కోవిడ్ అనేది 2-3 years అనేది చిన్న విషయం కాదు 10 ఏళ్ల కాలంలో 9 ఏళ్ల కాలంలో కోవిడ్ పీరియడ్ అనేది చిన్న కాలం కాదు కాబట్టి దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది దేశార్థిక వ్యవస్థ మీద కూడా ఉంది ఇంకా నెక్స్ట్ ఇది మొత్తం రెవెన్యూ రాబడులలో పోకడలు మనం చూస్తే రెవెన్యూ రాబడి 51% ఆదాయం ఉంది 76 82 అంతా పెరుగుకుంటూనే వెళ్ళింది ఆ పర్సెంటేజ్ మనకు పెరుగుదల పర్సెంటేజ్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది ఓవరాల్ గా తెలంగాణ తాలూకు జిఎస్డిపి మీరు జిఎస్డిపి 3 రెట్లు పెరిగింది అవును 3 రెట్లు అంటే ఈ నెంబర్ తీసుకునే కంటే కూడా ఆ మొత్తం ఆదాయం పెరుగుదల మొత్తం ఆదాయం పర్సెంటేజ్ మీకు కిందకు వస్తే చూడండి మీకు ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మీరు ఎన్ని రెట్లు పెరిగిందో ఒకసారి 2,16,000 కదా ఇది 2014 చూద్దాం ఒకసారి 2014 చూస్తే 51 ఎన్ని రెట్లు పెరిగింది చాలా 4 రెట్లు పెరిగింది తెలంగాణ జిఎస్డిపి తెలంగాణ ఆదాయం 4 రెట్లు పెరిగింది ఇది అసాధారణమైన ప్రగతి కాదా ఒకసారి ఇంకా కాస్త వెనక్కి వెళ్ళి దొరికితే చూద్దాం దొరికితే ఇంకా కాస్త వెనక్కి వెళ్తే అసలు ఆ పురోగతి ఎలా ఉందనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఇది లేదనుకుంటా స్లైడ్ ఇవ్వలేదనుకుంటా ఓకే ఇది జిఎస్డిపి రేషియో ఇది కూడా ఇంపార్టెంట్ ఇది అంటే రెవెన్యూ జిఎస్డిపి రేషియో ఇచ్చారు ఇక్కడ ఇది నేను చెప్పాక లెక్క స్టేట్ లది ఇంతకు ముందు మీరు చెప్పింది స్టేట్ వైడ్ మనకు నెక్స్ట్ పీసీఆర్ తెలంగాణ ఉంటుంది నెక్స్ట్ తెలంగాణ 11.3% చాలా తక్కువగా ఉంది అనేది చెప్తుంది రెవెన్యూ జిఎస్డిపి ఇది రెవెన్యూ జిఎస్డిపి అంటే గ్యాప్ అది తక్కువ గ్యాప్ ఉంది అప్పుల గ్యాప్ తో పోలిస్తే తక్కువ గ్యాప్ ఉంది అప్పుల గ్యాప్ ఎక్కువ ఉంటే అది మీకు చూస్తే అది ప్రాబ్లమే ఎక్కువ ఉంటే అది ప్రాబ్లం కానీ ఇది రెవెన్యూ గ్యాప్ అనుకున్నంత ఎక్కువ లేదు ఓకే పీసీఆర్ నెక్స్ట్
ఇది బడ్జెట్ రుణాలు, ఇదే జిఎస్డిపిలో రుణాలు. ఇంతకుముందు మీరు చెప్పింది, ఇంతకుముందు మీరు చెప్పిన ఫిగర్ ఇదే. మీరు పీసీఆర్ నెక్స్ట్. ఇది అప్పులు జిఎస్డిపిలో రుణాలు. ఇది లేటెస్ట్. ఇది లేటెస్ట్ బడ్జెట్ అంచనాలు అన్నాడు కానీ నాకు ఫోర్బ్స్ దిబ్బది 23% ఉంది మనం చెప్పింది. ఇది 27 వచ్చింది, ఇక్కడ 27 ఉంది. కానీ ఫోర్బ్స్ పత్రిక అనేది సరే, నేను ఎందుకంటే ఇక్కడ లోకల్ అంచనాలు తీసుకోకుండా స్టాండర్డ్ గా ఫోర్బ్స్ అనేవాళ్ళు ఇంకా కొంచెం అంటే మనకి న్యూట్రల్ అబ్జర్వర్ లాగా ఉంటాడనే దాని మీద ఫోర్బ్స్ తీసుకున్నాను. దానిలో 23.8% చెప్పారు వాళ్ళు. ఇక్కడ 27.8 అంటే ఇదే కొంచెం దగ్గరగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడున్న సుమారుగా ఇప్పుడు చెబుతుంది ఏంటంటే 28% ప్రాంతంలోనే యాక్చువల్ గా ఉండటానికి అవకాశం ఉన్నది. ఎంత దాకా పర్మిటెడ్ అంటే 35% దాకా పర్మిటెడ్. 35% దాకా జిఎస్డిపిలో డెట్ ఉండొచ్చు. 35% ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఇందా నేను చెప్పిన అరుణాచల్ ప్రదేశ్ కానీ పంజాబ్ కానీ 50%, 40%. రాజస్థాన్ వాళ్ళది 40% ఉంది. కాబట్టి ఆ కంపారిటివ్లీ తెలంగాణ బాగున్నట్టు. ఇక్కడ ఎఫ్ఆర్బి మొత్తం ఓవరాల్ రుణాలు, ఇది టోటల్ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో తీసుకున్న రుణాలు 3,89,000 కోట్లు. ప్రభుత్వ హామీ ఇచ్చి తీసుకుంది 1,27,000 1,27,000 కోట్లు. ప్రభుత్వ హామీ అంటే కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీస్. ఎస్పీవి రుణాలు వాళ్ళే తీసుకొని వాళ్ళే కట్టేసుకుంటారు. అది 35,000 కోట్లు. అది పెద్ద ఇష్యూ కాదు. గ్యారంటీ లేని రుణాలు కూడా 59,000 కోట్లు ఉన్నాయి. అది కూడా ఇదే ఈ లెక్కే ఎవరు చెప్పిన. ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్లో ఈ వైట్ పేపర్లో కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఎందుకంటే మొన్నటిదాకా అందరం అనుకుంటుంది. ఎందుకంటే కేటీఆర్ చెప్పినా ఎవరు చెప్పినా అదే కనపడుతుంది. ఆయన అన్నాడు ఆర్బీఐ చెప్పిన దానికంటే కాక్ చెప్పిన దానికంటే మీకు కొత్త లెక్కలు ఎక్కడ తెస్తారన్నారు. కూడా శల్య పరీక్ష చేస్తుంది కదా. కేటీఆర్ మొన్న అన్నది మీరు గుర్తుండే ఉంటుంది. మీరు ఇచ్చే శ్వేతపత్రం ఏముంది, మేము ప్రతి ఇయర్ ఇస్తున్నాం కదా శ్వేతపత్రం. వీళ్ళు ఇస్తే నమ్మద్దు. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తే నమ్మద్దు. కాగు ఆర్బీఐ ఇస్తున్నాయి కదా. అదే అసెంబ్లీలో ఇచ్చేది. ఇక్కడ పెట్టింది కూడా మూలం ఫైనాన్స్ అకౌంట్స్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మూలం అదే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శల్య పరీక్ష భూతద్దం వేసేసుకుంది. తప్పులు ఎక్కడ ఉన్నాయి, అందులో తప్పులు వెతకడమే వాళ్ళ పని. మీరు ఇప్పుడు 4 రోజులు 5 రోజుల్లో చేశారు ఈ వైట్ పేపర్. అది సంవత్సరం మొత్తం ఇదే పనులు చేసిన దాన్ని వీళ్ళు కంక్లూడ్ చేశారు. సంవత్సరం మొత్తం ఇదే పనులు ఉంటుంది. మీరు 4 రోజులు 5 రోజులే చేశారు ఈ వైట్ పేపర్ కోసం. వాళ్ళు సంవత్సరం మొత్తం ఇదే ఎక్సర్సైజ్ లో ఉంటారు శల్య పరీక్ష చేసే దానిలో. రైట్. పీసీఆర్ నెక్స్ట్. ఇక్కడ ఎక్కడి నుంచి ఎవరు తీసుకున్నారు, ఎంత ఏ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. దీనిపైన కూడా ముందు మనం ఒకసారి రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇంతకుముందు మాట్లాడారు. వాళ్ళ మాటలు విన్నాక ఈ గ్రాఫిక్ లోకి వెళ్దాం. రుణ వితరణ ఏంటి సార్? అదే కాళేశ్వర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్న రుణము, దాని పక్కన రుణ వితరణ అంటే కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద తల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. అధ్యక్ష, బంగారాన్ని నిప్పుల్లో దానికి కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి. బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. ఇలా నిజం నిలకడమే తెలుస్తుంది. తప్పకుండా ఇలా మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం. రైట్. పాపారావు గారు, అంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం. ఎందుకంటే కాళేశ్వరం ప్రత్యేకించి ఇష్యూ ఎందుకు వస్తుందంటే దానిపైనే అప్పులు ఎక్కువ తీసుకున్నారు, దానిలోనే అవినీతి జరిగింది, అదే దుర్వినియోగం అయింది అనేది గతంలో ఎన్నికల ముందు జరిగిన ఆరోపణ అదే ఇప్పుడు జరుగుతుంది కదే. కాబట్టి హరీష్ రావు గారు కూడా రియాక్ట్ అయ్యారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ విచారణ ద్వారా మేము ఏం తప్పు చేయలేని తేలిపోతుంది అనేది ధీమా అయినది. ఇక్కడ చూస్తే మనకు అప్పులలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అందులో మేజర్ కాళేశ్వరం. ఇరిగేషన్ అంటే కాళేశ్వరం అందులో ఉంది. 97,000 కోట్ల రుణం తీసుకున్నారు, రుణం మంజూరైంది. 79,000 కోట్లు రుణం వచ్చింది. అట్లనే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, వాటర్ సప్లై, ఇవన్నీ ఎక్కువ హైయెస్ట్ రుణాలు తీసుకున్న డిపార్ట్మెంట్లు, శాఖలు అవి. అదే మొత్తం 6,71,000 సంబంధించి ఇందాక నేను మన రేవంత్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేసిన దానిలో తీసుకున్నారనే దాని దగ్గర ఆయన ఎక్కడ అవినీతి గురించి మాట్లాడాలి. అసలు వెల్కమ్ హరీష్ రావు గారు ఈ మాట మాట్లాడటం, మా మీద విచారణ జరిపించాలి అని అంత ఓపెన్ గా అసెంబ్లీ ప్లాట్ఫామ్ మీద అంత క్లియర్ గా, అంటే ఏ మాత్రం సస్పెషన్ లేకుండా ఆయన మా మీద ఇంతకంటే వేరే పరిష్కారం లేదు దానికి. ఎందుకంటే రోజువారీ ఆరోపణల కంటే అసెంబ్లీ వేదికగా ఒకసారి అసెంబ్లీలో ఇదే విషయంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరీష్ రావు మధ్య కొంత వాగ్వాదం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. నీకేమైనా ఉంటే 10 ఏళ్ళలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక ఇల్లు కట్టావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్
సీరియస్ గా వార్నింగ్ ఇస్తాను నీవు. ప్లీజ్ కూర్చోండి. ఆనరబుల్ స్పీకర్ గారికి మంత్రి గారు కూర్చోండి. సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి, ఖర్గే గారికి, ఆనరబుల్ సీఎం గారికి, అండ్ మై సీనియర్ మినిస్ట్రీ, అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్, నా ఎల్ఆర్డి ప్రజలకి అందరికీ ఐ వాంట్. అదే విషయం మనకు అర్థం కాల, దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన. అది వ్యక్తిగత విమర్శలు, పొలిటికల్ కామెంట్స్ అదంతా. ఓకే. ఆ తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పిన దానిలో కాళేశ్వరం గురించి చెప్పింది. కాళేశ్వరం అప్పు ఎలా తెచ్చారో చెప్పారు, తెచ్చిన పద్ధతి అంటే బ్యాంకుకు చెప్పిన కారణం తప్పు అని చెప్పి. అలాగే ఏంటంటే రెండు మీకు చెప్తున్నా, మిషన్ భగీరథ, కాళేశ్వరం రెండిట్లో ప్రతి ఏడాది 5,000 కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది, మీరు అప్పు ఇవ్వండి అంటే. మిషన్ భగీరథ ద్వారా 5,000 కోట్లు, అది కాళేశ్వరం ద్వారా 5,000 కోట్లు మాకు ఇన్కమ్ వస్తుంది అంటే. రైతుల నుంచి తీసుకుంటామా లేకుంటే అమ్ముకుంటామా వాటర్ ఏదో సంథింగ్ అట్లా చెప్పి అప్పు తెచ్చారు అంటే వసూలు చేస్తారా మీరు? సాగునీరు తాగునీరు ద్వారా ఇంత మాకు వస్తుందని చెప్పారు, ఇన్కమ్ వస్తుందని. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ప్రజల కోణం కాదు, బ్యాంకుల కోణం. హీ స్టార్టింగ్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ బ్యాంక్స్. బ్యాంక్స్ ఏదో వీళ్ళు మోసం చేశారని చెప్పాలని చూస్తున్నారు. బ్యాంకులకి గ్యారంటీగా ఇప్పుడు మనం ఏదైనా గ్యారంటీ పెట్టేది అప్పు అయితే తీర్చక తప్పదు కదా. ఇదేం దివాలా పెట్టిపోవడానికి ప్రభుత్వం, ఇది వ్యక్తులను లేకపోతే ఇంకోటి కాదు కాబట్టి అప్పు బ్యాంక్ అయితే తీర్చాలి. అది ఎట్లా తీరుస్తారనేది ఒక సమస్య నిజమే, కానీ సరైన కారణం చూపించకపోతే అది టెక్నికల్గా ప్రాబ్లం నిజమే, దాన్ని కాదంటారు, టెక్నికల్ ప్రాబ్లం. కానీ సాగునీరు తాగునీరు మీద సెస్సో లేకపోతే ఇంకోటి వేసి తెస్తామని చెప్పారు, తేలేదనేది మీ అభ్యంతరమా? వేయలేదనేది మీ అభ్యంతరమా? రేవంత్ రెడ్డి గారి అభ్యంతరం ఏంటి? వేసి తీరిస్తే ఈయనకి ప్రాబ్లం లేదా? వెయ్యాలి అని అడుగుతున్నారా? నేను అనేది ఏంటి ఇప్పుడు అది కాదు కదా. అసలు నేను అనేది ఏంటంటే సాగునీరు తాగునీరు ప్రజలకి రైతులకి ఉచితంగా ఇవ్వటం అనేది సాగునీటి మీద సెస్ తీసేస్తుంది కదా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పాజిటివ్ డెవలప్మెంట్ కదా. రైతుకి ఈ రోజు అన్ని రకాల అన్యాయం జరుగుతున్న ఈ దేశంలో, అన్ని ప్రభుత్వాల కింద అన్ని రకాల అన్యాయాలు జరుగుతున్న ఈ దేశంలో మీకు రైతుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న దాన్ని మీరు హర్షించాలి కదా. ప్రతిపక్షం కావచ్చు, తప్పులను చోట పాయింట్అవుట్ చేయొచ్చు, కానీ సాగునీరు తాగునీరు మీద వసూలు చేయకుండానే వసూలు చేస్తామని చెప్పారనేది అది కంప్లైంటా? వసూలు చేయకపోవడం మంచిదా? అది ప్రజల కోణం నుంచి ఆలోచిస్తే ఏది మంచిది? బ్యాంకు కోణం నుంచి ఆలోచించకండి, ప్రజల రేవంత్ రెడ్డి గారు చెప్తుంది బ్యాంకు కోణంలో వాళ్ళకి తప్పుడు ప్రజల కోణం నుంచి ఆలోచించండి. ప్రజల కోణం నుంచి ఆలోచిస్తే వసూలు చేయకపోవడం అనేది సామాన్య జనానికి అది మంచిదే కాదా? అంటే రేవంత్ రెడ్డి గారు అంటుంది బ్యాంకులను తప్పుదారి పట్టించి రుణాలు తెచ్చుకున్నారు. అవును, అది మీరే దాని ద్వారా మీరేం ప్రూవ్ చేయదలుచుకున్నారు? బ్యాంకు లోన్ ఎగ్గొట్టాలని ప్రూవ్ చేయదలుచుకున్నారా? అది కాదు కదా, అది కాదు కదా. అది ఎక్కడ అది అసలు ఇంతవరకు పాయింట్ రాలేదు కదా చర్చ. ఎప్పుడు లోన్ ఎగ్గొట్టాలా, లోన్ ఎగ్గొట్టాలా, అది చర్చనీయాంశంగానే రాలా. లోన్ ఎగ్గొడితే అది పెద్ద చర్చనీయాంశం ఉండాలి కదా. రెండోది ప్రజల మీద వసూలు చేయట్లేదు, మధ్యలో మనకేంటి నష్టం? టెక్నికల్ ప్రాబ్లం. నేను అగ్రీ విత్ యూ, దెర్ ఇస్ ఎ టెక్నికల్ ప్రాబ్లం. వాట్ ఆర్ యూ పాయింటింగ్ అవుట్? మీరు పాయింట్అవుట్ చేస్తుంది బ్యాంకు యాజమాన్యం కోణం నుంచి పాయింట్అవుట్ చేస్తున్నారు ప్రాబ్లమ్ని. ప్రజల కోణం నుంచి కదా ఒక రాజకీయ నాయకుడును ఒక మంత్రి ఆలోచించాల్సింది. అలాగే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒకటి, పోనీ మీరు ఇప్పుడు వసూలు చేయదలుచుకున్నారా మళ్ళీ ఏమన్నా? సాగునీరు తాగునీరు మీద వాళ్ళు వసూలు చేయలేదు, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు కాబట్టి బ్యాంకు గ్యారంటీ మేము నిలబెడతాం, బ్యాంక్ ఇచ్చిన గ్యారంటీ అయితే వసూలు చేయాలి కాబట్టి మేము వసూలు చేస్తామా? కరెక్ట్. క్వశ్చన్స్ అంటే కొన్ని ఏంటంటే కొంచెం జనాలకు ఇప్పుడు వెంటనే జనాలకి స్ట్రైక్ అవుతాయి. అవును, రైట్. పీసీఆర్ నెక్స్ట్. ఈ వడ్డీ రేట్లు కూడా ఇచ్చారు అండ్ వడ్డీ రేటు 9.69%, 10%, ఎక్కడెక్కడ ఎంత శాతానికి తీసుకున్నారని, ఆ శాతంలో ఏమైనా చూపించాలనే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేసిందా? వడ్డీలకు తెచ్చారనేది ప్రయత్నం. అదే అనిపిస్తుంది, ఎక్కువ వడ్డీలకు తెచ్చారు. మరి ఇప్పుడు అది ఎక్కువ వడ్డీలకు తెస్తే ఈ ప్రభుత్వానికి మరి అదే బ్యాంకుల కమిషన్ ఇవ్వడానికి కాదు కదా. తక్కువ వడ్డీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా మీరు చెప్పాలి. తక్కువ వడ్డీకి దొరుకుతాయా తెలియదు నాకు. వాటర్ కి సంబంధించి నాకైతే క్లియర్ గా ఐడియా లేదు, కానీ వేరే విషయాల్లో కొన్ని విషయాలు అంటే డిపెండ్స్ అపాన్ ది కైండ్ ఆఫ్ లోన్ యు ఆర్ టేకింగ్, ఏ పర్పస్ కి లోన్ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి కూడా మారుతాయి. కొంచెం జనరల్ గా హౌసింగ్ లోన్ తక్కువ ఉంటుంది, వెహికల్ లోన్ ఎక్కువ అలాగే మారుతాయి. కాబట్టి వాటర్ కి సంబంధించి చెప్పలేను, కానీ నేనైతే దీనిలో ప్రభుత్వానికి వరకుండా ఎక్కువ అప్పుకి తెస్తే వీళ్ళకి వచ్చిన ప్రయోజనం ఏంటంటే ప్రశ్న ఏముండదు కదా. ఎక్కువ వడ్డీకి తెస్తే గనక వీళ్ళకి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు కదా. కాబట్టి కావాలని చేశారనేది అనుకోవడానికి వీల్లేదు. దట్ ఈస్ వాట్ ఈజ్ అవైలబుల్ అని అనుకోవాలి నాకు తెలిసి అయితే. రైట్. ఓవరాల్గా పాపారావు గారు ఇప్పుడు వీళ్ళు చూపించిన శ్వేతపత్రం అని శాఖల వారీగా చూసాం, కార్పొరేషన్ల వారీగా అన్ని చూసాము, ప్రభుత్వంకి వచ్చే జిఎస్డిపి ఆదాయం చూసాం, అందులో రేషియో ఇవన్నీ చూసాం కదా. దీన్ని చూసినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుందో అందులో సక్సెస్ అయినట్లు మీకు కనిపిస్తుందా?
అంటే ప్రభుత్వం ఏం అంటే ఏం చెప్పాలనుకుంది, చెప్పాలనుకుందో వీళ్ళంతా అప్పులు చేశారు, దివాలా తీపిచ్చారు రాష్ట్రాన్ని అని చెప్పాలనుకుంది. అది అంటే ఏం వైట్ పేపర్ మీరు ఇచ్చేటప్పుడు ఏదో చెప్పాలని మొదలవ్వకూడదు. ఏదో చెప్పాలని మొదలుపెడితే అది పర్పస్ఫుల్ వైట్ పేపర్ కాదు, బ్లాక్ మ్యాజిక్ అది. అందుకే అది బ్లాక్ మ్యాజిక్ అవుతుంది, అంటే గారడీ అవుద్ది. అట్లా కాకుండా మీరు చెప్పదలుచుకుంది కాకుండా మీరు చెప్పేదాన్ని మీరు వాస్తవ గణాంకాలు ప్రజెంట్ చేసే క్రమంలో లోపాలు పాయింట్అవుట్ చేయటం, దాని నుంచి డెరైవ్ చేయటం, అంటే ఇండక్ట్ చేయటం కాదు, మీరు చొప్పించడం కాదు, మీ ఆలోచనలు దానిలో చొప్పించద్దు. వైట్ పేపర్లో ఉన్న గణాంకాల నుంచి మీరు ఆలోచనలు తీసుకోండి. ఇక్కడ రివర్స్లో జరిగినట్లుందనేది కొంత చాలా వరకు కనపడుతున్నటువంటి విషయం. వైట్ పేపర్లో మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పాలనేది, చేసిన అప్పులు అన్ని చోట్ల పీపుల్ కూడా పాపారావు గారు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం వైట్ పేపర్ తెచ్చింది ఎందుకంటే గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం అప్పులు చేసింది, రాష్ట్రాన్ని దివాలా తీయించిందని జనాల ముందుకు తీసుకెళ్లాలి అనేదే వైట్ పేపర్ ఉద్దేశంగా కనిపిస్తుంది. అంటే ఆ వైట్ పేపర్లో కొన్ని గణాంకాలే ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. ఆస్తుల కల్పనకు సంబంధించి ఇప్పుడు అప్పుల చెప్పారు, అవును ఆస్తులు ఏవి అంటున్నారు, ఆస్తుల కల్పనకు సంబంధించి ఆస్తుల గణాంకాలు మన కేటీఆర్ గారు ఏం చెప్పారు, విద్యుత్ శాఖకు సంబంధించి అప్పుల గురించి అది చర్చిద్దాం మనం. అయితే ఇప్పుడు ఈ అప్పుల దాంట్లో మనకు చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పిన మెయిన్ పాయింట్లు మీకు ఒక 2-3 చెప్తాను. 2014-15లో 72,000 కోట్ల అప్పులు ఉండేది, అది ప్రస్తుతం 6,71,000 కోట్లకు చేరింది అనేది ఒకటి. ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు అనేది ఒకటి. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34% చేరింది. అట్లనే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు 35% పోతున్నాయి. ఇది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది ఖజానాలో, ఇప్పుడు అది 10 రోజులకు తగ్గిపోయింది, 10 రోజుల బ్యాలెన్స్ మాత్రమే కనిపిస్తుంది. విద్యా వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేదు, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇవి వీళ్ళు చెప్పిన మెయిన్ పాయింట్స్ అవి. మరి ఇప్పుడు కొత్తగా దీనిలో చెప్పింది ఏమీ లేదు, వీళ్ళు ఎప్పటి నుంచో చెబుతుంది. మరి అప్పుడు 6 గ్యారంటీలు ఎలా మీరు చెప్పగలిగారు? ఇప్పుడు కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారు. అందుకని ఏంటంటే 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారంటే అక్కడ ఆదాయం ఉంది, మీరు సిన్సియర్గా అమలు చేస్తే ఆదాయానికి సరిపడా. కాకపోతే ఏంటంటే రుణమాఫీ ఇలాంటివి పెట్టుకోవటం నేనైతే చేయొద్దంటే, చేస్తే మంచిదే, చేస్తే వెల్కమ్, రైతుకు మేలు జరిగేది. కానీ మీరు చేయటానికి కావాల్సినటువంటి ఆదాయం అక్కడ మీకు అది అందరు కదా. మీకు చెప్పేది ఏంటంటే మీకు వనరులను మించి వాగ్దానాలు చేస్తా పోయారు, గాల్లో మెడలు కట్టినటువంటి వాగ్దానాలు చేశారనేది. ఇది అలాగే ఏంటంటే మీకు రుణమాఫీతో పాటుగా నిరుద్యోగ భృతి అనేది చాలా చోట్ల మీరు ఖమ్మం సభలో అది మాట్లాడారు, దానికి సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. కానీ ఇంతవరకు ఎవరి దగ్గర 6 గ్యారంటీల్లో 4,000 రూపాయలు నెలకి ఇవ్వాలంటే నిరుద్యోగ భృతి మీ లెక్కల ప్రకారమే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 2 లక్షల మందికి మీరు ఈ సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తే మిగతా 28 లక్షల మందికి 4,000 చొప్పున ఎంత అవుద్ది నెలకి? ఇప్పుడు మెయిన్ గా అట్లా పెన్షన్లు 4,000 ఉన్నాయి, తర్వాత ప్రతి మహిళకి 2,500 ఉన్నాయి. బీపీఎల్ వాళ్ళకైనా కూడా 90% ఏమవుతుందంటే మీరు పాత పథకాలు కంటిన్యూ చేయకుండా చేస్తే ఇట్లా మీకు ఒకటి పాత పథకాలు రైతు బంధు ఉంది, రైతు భరోసా ఉంది. రైతు భరోసా కాకపోయినా మీకు పాత పథకాల్లో కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివి మీరు చెప్పలేదు కదా, అది డిస్కంటిన్యూ చేస్తారా మీరు? ఆ విషయం మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. పథకాన్ని పాపారావు గారు మీకు తెలియదే ఉంది, ఒక పథకం ప్రారంభించడమే పని, దాన్ని డిస్కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. బంగారం ఇస్తాం గ్రామం దాంతో పాటు అనేది చెప్పారు, కానీ మీకు దీనిలో లేదు, 6 గ్యారంటీలో లేవు. కానీ బయట ఉన్నాయి. 6 గ్యారంటీల గురించి మాట్లాడేటప్పుడు బయట ఎక్స్ట్రా చేసిన వాగ్దానాలు ఇవన్నీ కలిపితే ఎంత అవుద్ది? తడిసిమోపిడి అయ్యేది. మీరు జీతాలు లేట్ అవటం కాదు, ఇవ్వలేరు అసలు ఇట్లా చేస్తే. అందుకని ఓవరాల్ ఏంటంటే ఆల్రెడీ కొన్ని స్ట్రెస్లు స్ట్రెయిన్లు కనపడుతున్నాయి. నేనేమి దాన్ని ఓవర్ ఎంఫసైజ్ చేయడానికి కాదు, కానీ మా మహాలక్ష్మి పథకం కింద మీరు ఇస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఒకటే హామీ నెరవేర్చారు. మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇంకా రావాలి, వస్తుంది అనుకుంటా. 500 గ్యాస్ సిలిండరు 28వ తారీఖు నుంచి ఇస్తామంటున్నారు. సో అయ్యి ఇప్పుడు దాన్ని నెరవేరింది. బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి రియాక్షన్ వస్తుంది. ఆటో డ్రైవర్లది కూడా మేనిఫెస్టోలో ఉంది, ఏడాదికి 12,000 రూపాయలు. 12,000తో అయ్యేది కాదు, వాళ్ళు రోజుకు 1,000 రూపాయలు ఆదాయం, రోజుకు 1,000 రూపాయల ఆదాయం వచ్చే ఆటో డ్రైవర్లు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు 300 అద్దెకి బాడుగు కట్టాలి, 300 బాడుగు కడితే 700 మిగితే కుటుంబాన్ని నెమ్మదిగా నడుపుకుంటాడు. దానికి కాకుండా బాడిగ కట్టమే కాదు, గ్యాస్ కొట్టించుకోవాలి, లేకపోతే పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలి. 1,000 రూపాయలు లేకుండా ఆటో డ్రైవర్ రోజువారీ నడవచ్చు సార్ అతనికి. ఎందుకంటే ఈ 300 అక్కడ కట్టి గ్యాస్కో పెట్రోల్కో మళ్ళీ పోయించి డీజిల్కో, అందుకని ఏంటంటే 1,000 రూపాయలు లేకుండా రోజుకే 1,000 రూపాయలు అంటే మీరు సంవత్సరానికి 12,000, నెలకు 1,000 రూపాయలు ఇస్తే ఎక్కడ అవ్వాలి? అందుకని అయ్యే కాదు, దే ఆర్ ఇంప్రాక్టికల్. 12,000 ఇస్తానంటే అది కన్నీటి తుడుపు కూడా కాదు, అంతకంటే తక్కువ. కాబట్టి ఏంటంటే మీరు రెండో కోణం కూడా ఆలోచించకుండా కొన్ని, ఎందుకంటే
వేరే రూపంలో మహిళలకి కల్పిస్తే ఉండేది. లేకపోతే ఏంటంటే దానికి మీరు ఏమైనా కండిషన్స్ అప్లై లాగా పెట్టదలుచుకుని ఉంటే మొదట్లో చెప్తే బాగుండేది. ఇప్పుడు మీరు తెస్తే ఏమవుతుంది, మహిళలు మళ్ళీ తిరుగుబాటు వస్తుంది. అందుకని ఏంటంటే మీరు సాధ్యం కానీ చేసుకుంటా వచ్చి అదే ప్రజల్లో వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లుగా చేశారు. అది ప్రజల్లో వర్గాల మధ్య ఆటో డ్రైవర్లు వర్సెస్ ఉమెన్ ప్రయోజనాలని వ్యతిరేకంగా చేసినటువంటి ఇది. కాబట్టి సరే ఇవన్నీ అంటే కొంత కాంప్లెక్సిటీ ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేసి ఆ రోజే సరళంగా ఉందేమోననే పరిస్థితి 10 రోజుల్లోనే నెమ్మదిగా వస్తుంది. ఆ రోజే సరళంగా సాఫీగా ఉందేమో, ఏదో గందరగోళం అవుతుందనే ఫీలింగ్ అయితే నెమ్మదిగా కొంత పర్కలేట్ అవుతుంది. రైట్ పాపారావు, ఇప్పటివరకు మనం వాళ్ళు చేసిన శ్వేతపత్రంలో ఉన్న ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులకు సంబంధించిన డీటెయిల్ చూసాము. ఇటు దీనికి కౌంటర్గా ఒక డాక్యుమెంట్ బీఆర్ఎస్ పార్టీ కూడా రిలీజ్ చేసింది. 10 ఏళ్లలో తెలంగాణ ఆస్తులు అని 10 ఏళ్లలో సృష్టించినాయి. అవి కూడా కొంచెం ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత దాని మీద డిస్కషన్కి వెళ్దాం. పిసిఆర్ జిల్లాల సంఖ్య పెంచాం, 10 నుంచి 33కు పెంచాం. దాంతో 33 జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు అవన్నీ వచ్చాయి. అక్కడ ఆటోమేటిక్గా కొంత ఉపాధి కూడా కొంత వస్తుంది. అది వాళ్ళు చూపించేది. కలెక్టరేట్ భవనాలు 25 భవనాలు ఇప్పటికే ప్రారంభించారు. వాటిని మున్సిపాలిటీలు కూడా చాలా పెద్ద ఎత్తున 52 నుంచి 128కి మున్సిపాలిటీలు పెరిగాయి. అంటే డబుల్ అయ్యాయి ఆల్మోస్ట్. ఇలాంటి దాంతోపాటు కార్పొరేషన్లో 6 నుంచి 13 పెరిగాయి. రకరకాలుగా మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు ఇవన్నీ పెంచామని చెప్తున్నారు. దాంతోపాటు గురుకులాల సంఖ్య చాలా పెంచినట్లు చెప్తున్నారు. KG to PG గురుకులాల సంఖ్య కూడా మన దగ్గర ఉంది. ఆ ఫిగర్ దాదాపు 1000 గురుకులాలు ఉన్నాయి మొత్తం. తర్వాత పెట్టుబడులు, తెలంగాణకు పెట్టుబడులు 2014 తర్వాత 3.3 లక్షల కోట్లకు పైగా 3 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ రోడ్లకు సంబంధించి కూడా ఇస్తున్నారు. 24,245 కిలోమీటర్ల నుంచి 32,000 చెప్పారు. ఎందుకంటే మిగతా రోడ్లు చెప్తే ఏంటంటే హైవే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అదే చెప్పారు. 88,000 కొత్త రోడ్లు, 2 లైన్ల రోడ్లు 8,218 డబుల్ రోడ్ చేశారు. సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేసింది. 4 లేన్లకు మార్చింది 321. స్టేట్ హైవేస్ ఇవన్నీ. 6 లేన్లు కూడా 39 కిలోమీటర్లు పెంచాం, అవి కొత్తగా చేశామని చెప్తున్నారు. కొత్తగా 382 బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు కూడా హైదరాబాద్లో కూడా చాలా ఫ్లైఓవర్లు కూడా వచ్చాయి. అవన్నీ కూడా తాము పెంచినాయి. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి చూద్దాం. ఎడ్యుకేషన్లో కొంత వెనుకబడిందనే విమర్శ వచ్చింది కాబట్టి అది కూడా చెప్పారు. 7,289 కోట్లతో 1,240 బడులు కొత్తగా నిర్మించాము. చిన్న సబ్మిషన్ ఏంటంటే తెలంగాణ ట్రెడిషనల్గానే అంటే మామూలు తెలంగాణకి వారసత్వంగానే విద్యారంగంలో వెనకబడతాను వచ్చింది. అవును, ఎందుకంటే తెలంగాణలో మీకు ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకే కదా మనం కంపేర్ చేసేది. ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు సార్. చర్చి స్కూళ్ళు చాలా వచ్చినాయి అక్కడ. ఇంగ్లీష్ మీడియం వచ్చింది. తెలంగాణ ఉర్దూ మీడియం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత ఈ కొంచెం వెనకబడతాను ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఇమీడియట్గా పరిష్కారం చేయలేనటువంటి కొంత సమస్య అది వారసత్వంగా వచ్చినటువంటి సమస్య. దానికి ప్రభుత్వాన్ని ఇప్పుడు రాత్రికి అది కూడా 293 నుంచి 1000 పెంచాం గురుకులాలని చెప్తున్నారు. లబ్ధి పొందిన విద్యార్థులు కూడా 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది మొత్తం స్కూళ్ళల్లో అని. తర్వాత సౌర విద్యుత్ వినియోగం 1,521 స్కూళ్ళల్లో. అంటే స్కూళ్ళని ఏ రకంగా డెవలప్ చేసామనేది చెప్పుకునే ప్రయత్నం అక్కడ. KG to PG క్యాంపస్ ఒకటి గంభీరావుపేటలో పెట్టామని. ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ విద్య గణాంకాలు అనుకుంటా. ఇంటర్మీడియట్ విద్య గురుకులాల్లో మీకు ప్రైవేట్ స్కూల్స్లో కంటే బెటర్ రిజల్ట్ వచ్చింది. అవును, కరెక్ట్. స్టాండర్డ్స్ ఉన్న వాటిలో అంటే ఇంకా లక్షలాది మంది విద్యార్థులు బయట ఉన్నారు గురుకులాలు బయట. కాబట్టి వాళ్ళ కోసం జరగాలని అడగటం వేరును, అది రాత్రికి రాత్రి జరుగుద్ది అనుకోవటం కూడా నేను ఐ డోంట్ థింక్. ఇక చాలా జరగాల్సింది విద్యా వైద్యం విషయంలో ఇంకా జరగాల్సింది అనేది కొంత ఉంది. వీళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో కూడా అదే మెన్షన్ చేశారు కూడా. ఇండస్ట్రీస్, ముఖ్యంగా ఇండస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీని చాలా పెంచామని ప్రభుత్వం చెప్పుకుంటుంది. 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయంట 10 ఏళ్లలో. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొత్తగా ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి. అవన్నీ 334 చిన్న పరిశ్రమలను పునరుద్ధరించారు. మళ్ళీ 10,400 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ ఒకటి, అతిపెద్ద ఫార్మా క్లస్టర్. గ్లోబల్ గ్రీన్ సిటీ అవార్డు, ఇలాంటి కొంత హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్గా చెప్తుంది ఇదంతా. మీకు మామూలుగా పంచాయతీరాజ్ అవార్డులు కూడా తెలంగాణకి మొత్తం వచ్చిన అవార్డులు 30% అవార్డులు తెలంగాణకి వచ్చింది. దేశం మొత్తం మీద ఉన్న దాంట్లో 30% ఇక్కడే వచ్చింది. అవును. నెక్స్ట్ PCR
దేవాలయాలు మనకు తెలిసి యాదాద్రి అభివృద్ధి అవి ఇవి ఇట్లా ఒక్కొక్క సెక్టార్ వైజ్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. వేములవాడ కావచ్చు, యాదాద్రి కావచ్చు, 1200 కోట్లతో అట్లా 1 by 1 ఆ సెక్టార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్లో ఒకసారి చూద్దాం. 925 కోట్ల నుంచి 3532 కోట్లకు బడ్జెట్ పెంచాము. హెల్త్ బడ్జెట్ అని చెప్తున్నారు. హెల్త్ హబ్గా 4 times పెరిగింది. హెల్త్ హబ్గా హైదరాబాద్. మీకు కోవిడ్ టైం వరంగల్లో 4000 కోట్లతో సూపర్ ఇంతకుముందు మనం కొండా సురేఖ గారు మాట్లాడింది విన్నాం. కోవిడ్ టైంలో మీకు బయట రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు ఇక్కడికి వచ్చారు. మీకు మెడికల్ కాలేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పెరిగినాయి కదా, జిల్లాకు 33కు జిల్లాకు ఒకటి వచ్చింది. దేశంలోనే హైయెస్ట్. ఎంబీబీఎస్ సీట్లు కూడా 850 ఉన్నది, 4000కు పోయింది ఆల్మోస్ట్ అది. అవును. పీజీ సీట్లు పెరిగాయి. అవును. ప్రాజెక్టులు ఒకటి చూద్దాం ఫైనల్గా. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాని చుట్టే తిరుగుతుంది. అప్పులు ఆస్తులు అన్నీ కూడా కాళేశ్వరం చుట్టే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 137% సాగు విస్తీర్ణం పెరిగింది. 137. మీకు అదే కాదు, మీకు సింపుల్ అది 13 జిల్లాల పరిధిలో కూడా కాళేశ్వరం సాగు విస్తీర్ణమే కాదు, దేశంలో ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత మనమే ఉన్నాం. సెకండ్ ప్లేస్. ఒకప్పుడు 14వ ప్లేస్ లో అనుకుంటున్నా, నాకు తెలిసి ఇది ఎక్కడో ఉండేది. తెలంగాణ చాలా వెనకాల ఉండేది 14వ ప్లేస్. అక్కడి నుంచి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత 3 కోట్ల టన్నులు 3 లక్షల కోట్ల టన్నులు ఏదో సంథింగ్ కోట్ల టన్నుల మేరకు 3 పంజాబ్లో అరౌండ్ 4 crore టన్స్ ఏదో ఉంది. కాబట్టి దాటుతామనే నమ్మకం కూడా ఈ మధ్య విశ్వాసం కూడా మీకు, ఎందుకంటే పోతిరెడ్డిపాడు రంగారెడ్డి ఇది ఉంది కదా, అది పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ కూడా అయ్యేటట్లయితే మీరు పంజాబ్ని దాటడం అసాధ్యమేం కాదు. కాబట్టి ఏంటంటే పంజాబ్కి దగ్గరలో సెకండ్ ప్లేస్కి వచ్చింది తెలంగాణ అన్నది నిజం. అలాగే మీకు గ్రామీణ జీవన ప్రమాణాలు కూడా చాలా పెరిగినాయి అన్నది నిజం. దానిలో సందేహం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరిగినాయి. ఖచ్చితంగా. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా, అంటే మీకు నీళ్లు లేవా మాకు నీళ్ళు లేవా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అందరికీ నీళ్లు ఉన్నాయి వాస్తవంగా. నీళ్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఇచ్చామని చెప్పడానికి నల్గొండలో ఫ్లోరైడ్ పరిష్కారం అయిపోయింది. పూడికతీతతో అంటే మిషన్ కాకతీయ అని పెట్టారు ఒక చెరువులు, దానికి కూడా చాలా ఖర్చు పెట్టారు. దాంతో భూగర్భ జల నీటి మట్టం పెరిగింది అని చెప్పుకుంటున్నారు గత 10 ఏళ్లుగా. మిషన్ కాకతీయ మనం ఇంతకుముందు చెప్పింది 8.5 TMCల సామర్థ్యం పెరిగింది గ్రౌండ్ వాటర్ దని. 2.68 లక్షల టన్నుల నుంచి 3.90 లక్షల టన్నులకు చేపలు, రొయ్యలు, అంటే గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ రావడం వల్ల వాటర్ ఉంటేనే కదా సీడ్ వేసేది. వాటర్ వచ్చింది, సీడ్ వేసామని 4 దశల్లో కూడా చెరువుల పునరుద్ధరణ 21,000 కోట్లు దాదాపు చెరువుల పునరుద్ధరణకు పెట్టారు. దాని రిజల్ట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది. సింపుల్. మొన్న జూన్లో వర్షాలు పడ్డా, మీకు ఈ సంవత్సరం వర్షాలు జూన్లో పడతాయి కదా, జూలై ఆగస్ట్ దాకా కూడా వర్షాలు లేవు, ఆగస్ట్ దాకా లేవు. అయినా కానీ తెలంగాణ నాట్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే భూగర్భ జలాల మట్టాలు పెరిగినాయి, నిల్వ నీళ్లు ఉన్నాయి, చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, భూగర్భ జల మట్టాలు ఉన్నాయి. కాబట్టి దేశంలో ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నాట్లు పడ్డాయి. ఒకటి. రెండోది తాగునీటికి కూడా పాపారావు గారు గతంలో ట్యాంకర్లు వచ్చేవి, బిందెలు హైదరాబాద్ లో చాలా మార్పు వచ్చింది. కాకపోతే అది మాది అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు జరిగిన దాన్ని మనం అంతకుముందు లేదా అనే ప్రశ్న ఇందాక రేవంత్ రెడ్డి గారు కూడా లేవనెత్తారు కదా, నీళ్లు అంతకుముందు లేవు. అది కాదేమో, ఎందుకంటే మనం హైదరాబాద్ లో కళ్ళ ముందు చూసాం కదా ట్యాంకర్లు రావటం, వీళ్ళకి తెప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే మేజర్ సెక్టర్ విద్యుత్ రంగం గురించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అదంతా జరుగుతుంది. 5,661 నుంచి 15,497 మెగావాట్లకు విద్యుత్ను పెంచారు. 2-3 చూద్దామండి. ఇవి 19.3 నుంచి 27 లక్షలు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే ఇట్లా అప్పులు ఆస్తులు కూడా చర్చ వచ్చింది. మీరు మొన్న చూసే ఉంటారు. 24 గంటల విద్యుత్ సరఫరా అందరికి ఇస్తున్నారు, ఓకే. అప్పులు ఆస్తుల విషయంలో 85,000 కోట్ల అప్పులు చేశారు అనేది కేటీఆర్ దానికి కౌంటర్ గా ఇస్తూ 1,30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. గతంలో ఉన్న ఆస్తులు ఏంటి, ఇప్పుడున్న ఆస్తులు ఏంటి అని చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ మనం చూస్తున్నాం 22,000 నుంచి 81,000 కోట్లకు అప్పులు, 44,000 కోట్ల నుంచి 1,31,000 కోట్లకు ఆస్తులు పెరిగాయి. సరే, ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, అప్పుడు కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అది ప్రాబ్లం లేదు. కానీ నేను అనేది ఏంటంటే కళ్ళ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా మనం చూసాం ఎన్ని విద్యుత్ కోతలో మన హైదరాబాద్ లో మనందరం ప్రాక్టికల్లీ పవర్ హాలిడేస్, పరిశ్రమలకి పవర్ హాలిడే, ఇంట్లో పవర్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోదో ఇంట్లో కూడా తెలియని స్థితి. అట్లాంటి నుంచి మీకు విద్యుత్ ఉత్పత్తి ఎంత పెరిగింది అనేది మనందరి కళ్ళ ముందు కనపడదు. ఎందుకంటే పోతే కానీ మనం అవన్నీ లెక్కలు వేసుకుని మనం చూసుకోకపోయినా మన ప్రాక్టికల్ అనుభవం నుంచి ఇప్పుడు ఈరోజు కరెంట్ పోవటం ఎంత రేర్ అయింది.
24/7 ఇళ్లకైతే ఉంది. సరే, వ్యవసాయానికి సంబంధించి వీళ్ళు చెబుతుంది ఏంటంటే 14 గంటలు ఇస్తున్నారు మీరు, నిజానికి 24 గంటలు ఇవ్వలేదని. కానీ కర్ణాటక నుంచి వచ్చినటువంటి మన శివకుమార్ గారు 5 గంటలు ఇస్తున్నామని చెప్పారు. 5 గంటల కంటే 14 గంటలు 3 రెట్లు ఎక్కువ. దెన్ యూ హెవ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్. మీరు 24 గంటలు ఇస్తే 14 గంటల గురించి అబ్జెక్షన్ పెట్టచ్చు. కానీ 14 గంటలే ఇస్తున్నారనే దగ్గర మీరు 5 గంటలే ఇస్తున్నారని చెప్పేది కొంచెం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే కూడా కొన్ని విషయాల్లో మరి ఇప్పుడు పోనీ ఆ 14 గంటలు మీరు 24 గంటలు చేయబోతున్నారా? ఆర్ యూ గోయింగ్ టు ఇంప్రూవైజ్ అపాన్ ఇట్? వాళ్ళ నిజం 14 గంటలు అనేది ఎవరేజ్ మీరు తీసుకుని చెప్తే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ 24 గంటలు చేస్తున్నాం అనేది, అది కదా కావాల్సింది జనానికి. యూఆర్ రూలింగ్ పార్టీ. అవును, రైతు బంధు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ముఖ్యంగా రైతాంగం మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉందో కూడా వీళ్ళు కొంత చూపించారు. ఎంత చేశామని 2018 నుంచి 72,817 కోట్ల రైతు బంధు పంపిణీ అయింది. 2018 నుంచి 5,000 కోట్ల రైతు బీమా, 5,000 కోట్లు రైతు కుటుంబాలకు 5 లక్షల బీమా, రైతు బీమా ఇస్తున్నారు. 5,000 కోట్ల దాకా దాని బీమా కింద ఇచ్చారు. రైతు వేదికలు 572 కోట్లతో రైతు వేదికలు నిర్మాణం చేశాం. 22 లక్షల ఖర్చుతో ఒక్కో రైతు వేదిక నిర్మాణం. అదంతా రైతు వేదికలు, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ కూడా 72,000 అనేది చాలా పెద్ద ఫిగర్. ఎన్ని దఫాలు 11-12 దఫాలు ఏదో ఉందనుకుంటా. దాదాపు 72 ఇచ్చారు. అన్ని దఫాలు కలిపి 72,000 కోట్లు. అంటే చాలా సామాన్య ఫిగర్ కదా, అది చాలా పెద్ద ఫిగర్. అది ఇంతకుముందు ఎప్పుడు లేనిది. అవును, 9.5-10 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు ఇప్పటికి. ఇంకా సుమారుగా ఇప్పుడు ఇది వచ్చింది 2018లో కదా రైతు బంధు. దానికి ముందు వచ్చింది రైతు బంధు, ఎలక్షన్ ముందు. అదే 18 ఎలక్షన్ ముందు వచ్చింది. అవును, అంతే. ఇది రైతులకు ఒక్కొక్క రంగానికి ఏం చేసామని చెప్పే ప్రయత్నం. ఎటుకూడి రైతుకి నేను అనుకోవటం ఏంటంటే ఇంత బాగా చేస్తున్నటువంటి ప్రభుత్వం చాలా తక్కువ ఈ దేశంలో వెతకాలేమో. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత స్థాయిలో రైతు కోసం చేసిన ప్రభుత్వాలు చాలా స్వల్పం, వెతికితే కానీ కనపడవు. అంటే రైతు ఈ మాత్రం స్థిరపడ్డాడంటే కూడా ఆత్మహత్యలు మీకు తగ్గల. ఎన్సీఆర్ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం అయితే 0 అని చెప్పి వాళ్ళు చెప్పినట్టున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొన్న లేటెస్ట్ ఎలక్షన్లు నడుస్తున్న క్రమంలో వచ్చిన దానిలో 0 రైతు ఆత్మహత్యలను లెక్క వచ్చినట్టుంది. అందుకని ఏంటంటే అయితే దానిలో కౌలు రైతులు కలపలేదు అనేది వేరే లెక్కలేదో చెబుతున్నారు. కానీ అంటే రైతు ఆత్మహత్యలు తగ్గినాయి అనేది గణనీయంగా తగ్గిపోయినాయి అనేది నిజం. అందుకని ఏంటంటే మీరు ఏం చెప్పినా తెలంగాణ అభివృద్ధి చెందలేదంటే కళ్ళ ముందు కనపడుతుందా అని తిరస్కరించడం. కాకపోతే ఆ పైన మీరేం చేస్తారనేది ఎవరినైనా అడిగేది ఏంటంటే ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయనే దాన్ని ఫీల్ అయ్యి మీరు అవి పూడుస్తామని చెప్పేదానికోసం. పైగా మీకేంటంటే 6 గ్యారంటీలు కాదు అక్కడ ఇంపార్టెంట్. మీరు ఏ కొలబద్దతో అయితే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొలుస్తున్నారో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఏ ఉద్యమ నినాదం అయితే తెలంగాణ రావడానికి ప్రధానంగా కీలకంగా ఉందో 6 గ్యారంటీల కంటే ప్రధానమైంది అది బీఆర్ఎస్కైనా ఇటు కాంగ్రెస్కైనా నీళ్లు, నిధులు, నియామకాలు. 6 గ్యారంటీల కంటే కూడా 6 గ్యారంటీలు మీరు ఫుల్ఫిల్ చేయండి. కానీ మిమ్మల్ని కొలిచే కొలబద్ద మాత్రం తెలంగాణ ప్రజలు వాళ్ళ మనసులో నాటుకుని ఉన్నది నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మాకేం జరుగుతుంది. నియామకాలు అంటే కంటిన్యూషన్ ప్రాసెస్, కానీ నీళ్లు అనేవి దాదాపు వచ్చేసాయి కాబట్టి దాని మీద ఖర్చు తక్కువ ఉంటుంది. ఖర్చు తక్కువది. నియామకాలు కంటిన్యూస్ ప్రాసెస్ అయినా మీరు చేయకపోతే ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రతిపక్షాలు మొన్నటిదా చెబుతున్నాయి. దానిలో మీరు ఆ 30 లక్షల మందిలో 2 లక్షలకు ఉద్యోగాలు ఇస్తే 28 లక్షల మంది ఇంకా ఉంటారు. మీరు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు తేవాలి ఎక్కువ. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన 22 లక్షల చిల్లర ఉద్యోగాలు తెచ్చేవాళ్ళు. మీరు ఆ రకంగా మరి ఇప్పుడు తెలంగాణలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ ప్రైవేట్ పెట్టుబడులు తేవటంలో మీకున్నటువంటి అక్యుమెన్ స్కిల్ ఏంటి అనేది కూడా ఈరోజు దాన్ని బట్టి మీ స్కిల్ ఏంటి అనేది కూడా ఈరోజు పరీక్ష. పరీక్ష అంతే కదా. మీరు అంతకుముందు టీఎస్ ఐపాస్ అని వాళ్ళు చెప్పి వాళ్ళకు ఉన్నాయి కొన్ని, దానివల్ల పెట్టుబడులు వస్తున్నాయి. కైటెక్స్ లాంటిది కేరళ నుంచి వెళ్ళిపోతుంటే తెలంగాణ తెచ్చుకోగలిగింది కదా. అలా చాలా పరిశ్రమలు ఈరోజు తెలంగాణకి క్యూ కట్టినాయి. అది మాత్రం నిజం, క్యూ కట్టినాయి. కరెక్ట్. తలసరి ఆదాయం సంబంధించి కూడా వీళ్ళు డాక్యుమెంట్లో కొన్ని పొందుపరిచారు. అది కూడా ఒకసారి చూద్దాం. 10 ఏళ్లలో తలసరి ఆదాయం 151.7% పెరిగింది. 1,24,000 కోట్లు మీరు చెప్పేది అదే. దాని నుంచి అక్కడి నుంచి 3,10,000-15,000 రూపాయల దాకా పెరిగింది. రిజిస్ట్రేషన్లలో కూడా 406%. సేల్స్ ట్యాక్స్ లో 161%. అదే ఎనరాక్ సర్వే వచ్చింది మొన్న. ఎనరాక్ సర్వే ప్రకారం తెలంగాణ కమర్షియల్ రియల్ ఎస్టేట్ పెరుగుదలలో ఉంది. అవును, ఎంతో పర్సెంటేజ్, చాలా ఎక్కువ. జిఎస్డిపి కూడా 159% పెరిగింది. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది. అది కూడా 100% ఏమో 150% అంటే చాలా మాక్సిమం పెరిగినట్లే. ఇది తర్వాత దీంతో పాటు సెక్రటేరియట్, ప్రగతి భవన్ గురించి కూడా చర్చలు వస్తున్నాయి. అది అంటే బిల్డింగ్లు కట్టడం గురించి రకరకాల
అది ఇప్పుడు సొంత ఆస్తులు కట్టుకోలేదు కదా. అదే పాపరావు గారు, నేను ఎందుకు అడుగుతున్నా, బిల్డింగులు కట్టడాన్ని అభివృద్ధిగా చూస్తామా? బిల్డింగులు కట్టడం అభివృద్ధి కాదు, అప్పులు చేసి అలాంటి బిల్డింగ్లు అవసరమా కదా అనేది కూడా ఉంది కదా. టెంటుల్లో పరిపాలించాం కదా, చంగీస్ ఖాన్ లాగా టెంటుల్లో ఉండి పరిపాలించట్లేదు కాబట్టి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. సరే, ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ అవసరమా, పాత బిల్డింగ్ లో సరిపోయేదంటే అది వచ్చి నేను పాత బిల్డింగ్ చూడలేదు కాబట్టి దాని పరిస్థితులు తెలియవు కాబట్టి కొత్త బిల్డింగ్ కట్టారనేది వరకే మాట్లాడగలం. ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు, కానీ చాలా మైనర్ ఇష్యూస్, మినిస్క్యూల్ ఇష్యూస్. మొత్తం తెలంగాణలో జరిగిన పరిణామాల్లో అది మినిస్క్యూల్. ఇంకా దాని గురించి అంటే మనం గొంగట్లో వెంట్రుకలు కూడా దాని కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టు అవుతుంది తప్పితే వాస్తవానికి ఏంటంటే అసలు వాటి గురించి చర్చ కాదు. తెలంగాణ అభివృద్ధి ముందు ఎలా జరగాలనేది, జరిగిన దాన్ని మీరు ఎంత పాజిటివ్స్ ముందుకు తీసుకుపోబోతున్నారు అనేది. 2-3 లక్షల కోట్ల బడ్జెట్ లో 1000 కోట్లు అనేది అది పెద్ద కోడిగుడ్డు మీద ఏకలు బీకం మానేస్తే మరి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం. ఓవరాల్ మనం కంక్లూడ్ చేద్దాం పాపారావు గారు. ఫైనల్ గా ప్రభుత్వ శ్వేతపత్రం చూసాం, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో డెవలప్ చేసిన దానికి సంబంధించిన డాక్యుమెంట్, అభివృద్ధి, ఆదాయం ఏంటి, ఆస్తులు ఏంటి కూడా డాక్యుమెంట్ చూసాం. అది స్వయంగా భట్టి గారే రిలీజ్ చేశారు శ్వేతపత్రాన్ని. స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్, శ్వేతపత్రమే కాదు, శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఆయనే. దాంతో పాటుగా మొన్న స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్ అనేది ఆయనే చేశారు. అంటే కాంట్రడిక్టరీ. మరి మీరు స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్ కి విరుద్ధంగా మీ వైట్ పేపర్ ఉంది, ఏది నిజం అది భట్టి గారే తేల్చి చెప్పాలి. మరి అంటే ఇప్పుడు లక్ష్యం నెరవేరింది అనుకోవచ్చు సార్ ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలబెట్టాలి దోషిగా అనే ప్రయత్నం అయితే ఒకటి జరిగింది. అంటే చాలా పేలవమైనటువంటి విఫల ప్రయత్నంగానే ఉంది అది. ఎందుకంటే దానిలో కొత్తగా మీరు చెప్పింది ఏంటి, పైగా సగం వదిలేసి సగం మాత్రమే చెప్పారనేది. అసలు దీనికంటే కూడా స్టేట్ ఎట్ ఎ గ్లాన్సే బెటర్గా ఉంటుంది నేను అనుకుంటాం. ఆర్బీఐ కాగ్ గణాంకాలు చదువుకుంటే పాత ఎప్పుడు వస్తానే ఉన్నాయి కదా, దీనికంటే బెటర్గా ఉంటాయి. విమర్శలు ఉన్నా వాస్తవాలు ఉన్నా కానీ దానిలోనే బెటర్గా ఉండే అవకాశం. శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. బహుశా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ హరీష్ రావు గారు అడిగేసరికి మళ్ళీ ఆ పోటీ వస్తే మన కష్టం అనుకొని ఇవ్వలేదా, లేకపోతే మీకు అది ఎందుకు ఇవ్వలేదనేది వేరే విషయం. పవర్ పాయింట్ అనేది ఒక గ్లోరిఫైడ్, ఏది మన రేవంత్ రెడ్డి గారు ఇస్తారు, అప్పట్లో కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి దానికి ప్యారలల్గా ఈయన మళ్ళీ అంతే స్థాయిలో దాన్ని చేయబోతున్నారు అనేది. సో ఒక సినిమా లాగా చేస్తారేమో చూడాలి, అంటే చూద్దాం. అంటే వాటర్ కాళేశ్వరం వీటికి సంబంధించి ఫైనల్ గా చెప్పండి పాపారావు గారు, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందా ఓవరాల్ గా కంపేర్ చేసినప్పుడు? యాజ్ ఇట్ ఈజ్ దీనిలో సమస్యలు చాలా తక్కువ ఉన్నాయండి. ఓకే, ఎందుకంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోగలిగితే, ఎందుకంటే గతంలో కొంచెం కేంద్ర ప్రభుత్వ సహకారం మొదటి నుంచి కూడా కొంచెంగా బలహీనంగానే ఉంది. కొంత రావాల్సిన 1,00,000 కోట్ల దాకా రాలేదని హరీష్ రావు గారు చెప్పడం, ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఇందాక కొండా సురేఖ గారు కేంద్ర ప్రభుత్వంతో మీరు ఎందుకు సహకరించలేదని, మీరు కాంగ్రెస్ పార్టీ మరి అంతగా సహకరించగలిగితే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అనేది అది మరి అలాగే ఉండాలనుకుంటున్నారా, రాహుల్ గాంధీ మోడీ ఒకటే చేయాలనుకుంటున్నారా అనేది కూడా ఇద్దరు ఒకటే రాలేదు. అంటే ఇన్ జనరల్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సహకారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడం కష్టం. థియరిటికల్ గా అయ్యేటట్లయితే ఇట్ ఈస్ రాహుల్ వర్సెస్ మోడీ దేశవ్యాప్తంగా అయినప్పుడు రాకూడదు. కానీ మీరు సహకరించలేదని మీరే ప్రశ్న వేస్తున్నారంటే మీరేమన్నా లాలూచి అనే ప్రశ్న కూడా మళ్ళీ అక్కడ. రైట్. ఓవరాల్ గా ఈ 6 గ్యారెంటీలు కానీ మేనిఫెస్టో అమలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్గా మారుతుందా, లేదంటే కరెక్ట్గా చేసుకుంటే అది ఏం పెద్ద ఇబ్బంది ఉండదా? వాళ్ళే సవాల్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళే కరెక్ట్గా చేసుకోదలుచుకుంటే ప్రాక్టికల్గా కన్స్ట్రక్టివ్గా ఉండే దారి ఇది కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుల్ని పట్టుకోవటం తప్పంటారా నేను, కానీ తప్పులు పట్టుకోవడం కోసం అసెంబ్లీ సమావేశం పెట్టమంటే ప్రపంచానికి ఏం చెబుతున్నారు మీరు, ఆ తప్పులు ఉన్నాయో లేదో మీరు ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు అసలు దానికంటే కూడా బెటర్ హరీష్ రావు గారు ఇచ్చిన ఆఫర్, మీకు సింగిల్ జడ్జి వేసుకోమంటున్నారు కదా, సిట్టింగ్ జడ్జి, మీరు చేయదలుచుకుంటే అక్కడే చేసుకోవచ్చు కదా. అసెంబ్లీ వేదికగా ప్రపంచానికి అంతా చెప్పి మా దగ్గర ఏమీ లేదు మేమంతా నాశనం అయిపోయామని చెప్పుకునేది అవసరం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు దాకా తెలంగాణ అనేది పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ దేశంలో అత్యుత్తమ రాష్ట్రంలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది తెలంగాణ. అట్లాంటి రాష్ట్రాన్ని చేతులారా జడగొట్టుకోవద్దని అది హరీష్ రావు గారు చెప్పొచ్చు, ఎవరు చెప్పినా కనపడేది వినపడేది మనం ఎవరైనా చెప్పగలిగేది అది. రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు. మొత్తానికి పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేసుకోవడం ఎవరికి మంచిది కాదని అటు హరీష్ రావు గారు చెప్తున్నారు, ఇటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పాపారావు గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. చూడాలి ప్రభుత్వం దీనిపై ఎలాంటి వివరణ ఇస్తుంది, శ్వేతపత్రం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, ఎందుకు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారు అనేది మనం వేచి చూడాలి.